ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత సహస్రనామము, శ్రీ లలిత త్రిశతి. కొన్ని రోజుల పాటు శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి కూడా సాధకుల కొరకు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా చేసుకోవచ్చు, గృహిణీలు చేసుకోవచ్చు, కోరికలు ఎవరుంటే వాళ్ళు చేసుకోండి. ఈ మంత్రం శబ్దార్థం కొంచెం తెలుసుకుంటే ఎవరైనా వేదాలు చదువుకున్న వాళ్ళ దగ్గర కానీ శ్రీ విద్యా గురువుల దగ్గర తెలుసుకోండి. ఓం హ్రీం ఓం కయ్యేల ఐం హ్రీం ఐం మహాయోనియై విద్మహే. మహాయోని అంటే ఏంటి? పరమేశ్వరి. భూమిని యోని అంటారు. భూమిలోంచి పైకి వస్తాయి కదా చెట్లు, అందువల్ల భూమికి యోని బీజం అంటారు భూమిని. ఐం క్లీం సౌహు హసక హల క్లీం హ్రీం క్లీం విశ్వజనన్యై ధీమహి ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో ముద్రాశక్తి ప్రచోదయాత్. సరే, మరి ఈ యొక్క షట్చక్రాలు చెప్తున్నారు కదండి. ఈరోజు కూడా దాని గురించి చెప్పండి. షట్చక్రాల గురించి అంటే ఈ షట్చక్రాలలో ఇప్పుడు ఈరోజు చెప్పేది వచ్చేసి బాగా మంచి శక్తివంతమైనది. అంతకుముందు శక్తివంతం కాదని కాదు, అంతకుముందు యాక్టివ్ అయితే ఇది ఇంకా తొందరగా అవుతుందని అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం హౌం సౌం యుగ హస్త్రీం రాం రీం రూం రామల వరయ ఓం రాకిని స్వరూప. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క మీకు మనం చెప్పే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన భార్య వల్లి అని అంటారు మీరు. అది కాదు, లోపల మూలాధార చక్రంలో ఉన్నటువంటి వల్లిని పాముగా భావించాలి. అది లలితా పరమేశ్వరి. అది ఆమె వచ్చేసి మూలాధార చక్రంలో కదిలినప్పుడు ఒక్కొక్కటి ఛేదిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి రాగానే ఏమవుతుంది? రాకిని రూపం అయిపోతుంది. రాకిని రూపం అంటే ఎలా ఉంటుంది? రుద్ర స్వరూపిణ్యంబ. రుద్రుడంటే ఎవరో? ఏడిపించువాడిని రుద్రుడు అంటారు. శివుడు అంటే శుభములిచ్చువాడు. శివుడు వేరు, రుద్ర శక్తి వేరు. అదేంటంటే ఒక శక్తి రూపాలు మార్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ రుద్ర రూపిణ్యంబ మాం రక్ష రక్ష ఏ హేహి నమః స్వాత్మానంద విభూతి అయి స్వాహ. అంటే రుద్రుడు అంటే ఏడిపించువాడు. రుద్ర నమ్మకం ఎవరు చచ్చిపోయిన తర్వాత ప్రశాంతత కోసం చేసుకుంటారు, డెలివరీ అయిన తర్వాత కూడా చేసుకుంటుంటారు పీస్ఫుల్గా బాగా.